కుమారుడు అరుణ్ రెడ్డి గారికి, వాసవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అయినటువంటి అరుణ్ రెడ్డి గారిని, వాసవరెడ్డి గారిని, వారి కుమారుడిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అధ్యక్షులు ఎన్ నారాయణ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. బొంపాల సాయిరాం, లింబాద్రి గారు, పితాంబర్ గారు, పరంజ్యోతి, వార్డు మెంబర్లందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గురుడు కాపు సంఘం అధ్యక్షులు బాబాయ్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆహ్వానిస్తున్నాం. చెప్పలు. అదేవిధంగా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ సుభాష్ గారులను, సందీప్ గారులను కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మధుసూదన్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. మా కోరికను విన్నపించి మాజీ సర్పంచ్ సందీప్ గారు, ఉప సర్పంచ్ తీగల సుభాష్ గారు, చేస్తూ సార్ గురించి నాకు అంతగా తెలియదు, కానీ నేను అక్కడే ఉన్నా కాబట్టి సారు జీజీ కాలేజ్ పిల్లలకి చాలా సాయం చేయంగా విన్నాను. చాలా మంచి వ్యక్తి అని తెలుసుకున్నా. అక్కడే ఉండుంటే నేను కూడా చూసినా కూడా సార్ని 2-3 సార్లు కలిసినా కూడా. థ్యాంక్ యూ సార్. ఇంతకు మించి నాకు ఎక్కువ సార్ గురించి తెలియదు. తాత 6వ వర్ధంతిగా మేము ఇక్కడికి వచ్చి ఈ వాస్తవులు మా అన్నయ్య గారు ఎం నారాయణ రెడ్డి గారి కుమారుడు అరుణ్ రెడ్డి గారు, వారి సతీమణి గారు వాసవిరెడ్డి గారు కుమార్తె కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారులకు ధన్యవాదాలు. అలాగే గ్రామ అధ్యక్షులు నారాయణ గౌడ్ గారు, రాజేష్ గారు, మరి మా గురడి సంఘం అధ్యక్షులు మా మిత్రుడు బాబాయ్ గారు, మరి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ మెంబర్లందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీ అందరి తరఫున ఎక్స్ ఎంపీ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్, క్రిమినల్ లాయర్, మన గ్రామ ప్రదాత, మా వంశస్థుడు, మా వంశానికే మూల పురుషుడు లాంటి నారాయణ రెడ్డి గారి వర్ధంతి ఈరోజు 6వది. అదే సందర్భంగా ఇచ్చేసినటువంటి అలా కుమారుడు కోడలు మరియు మన్మరాలు గారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని దాదాపుగా ఒక వయసున్న పెద్దలందరికీ తెలుసు. మరి శుభ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడేదేం లేదు. వాళ్ళు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మన స్కూల్కు, అంటే తను చనిపోయే చివరి దశలో తన కోరిక ఉండేనేమో, మరి అందుకనే 11 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రహారీ కూడా, తర్వాత పిల్లల ఆట వస్తువులు ఇవన్నీ కూడా సమకూర్చి స్కూల్కి ఎంతో ప్రధానంగా పనిచేశారు, తను విరాళాలు ఇచ్చారు. అలాగే మొట్టమొదట తన 67-68లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మన ఊరికి కరెంటు లేకుండా అప్పుడు కరెంటు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇనుప పోల్ ఉంది ఇక్కడ పాతింది సంగం నర్సా ఇంటి దగ్గర, బాబాయ్ ఇంటి దగ్గర, అది తనే స్టార్ట్ చేసిండు. మన ఊరికి గ్రామానికి రోడ్డు లేకుండే ఇప్పుడు వచ్చే రోడ్డు తనే ప్రారంభోత్సవం చేసి పనులు చేయించినాడు. ఇంకా ఇటువంటి తన పనులు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. కాబట్టి అంత మన వాస్తవుడు కాబట్టి మన గ్రామస్తుడు, మనకు పెద్దలు లాంటి వారు, భీష్మ పితామహుడు లాంటి వాడు కాబట్టి ఇంకా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అంటే అది ప్రత్యేకత. మొన్ననే గతంలో నెల క్రితమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. అటువంటి ఎన్నికల సందర్భంలో ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమము వారి చేతుల మీద జరిపించడానికి కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళందరినీ సన్మానం చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటగా రెడ్డి గారు మరి వారి కుమార్తె మరి అరుణ్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. దీని తర్వాత ఉప సర్పంచ్ మాకు నారాయణ గ్రామ కమిటీ అధ్యక్షుడు, వారిని అరుణ్ రెడ్డి గారు
శాలువాతో సన్మానం చేస్తున్నారు. నెక్స్ట్ అతిథి సందీప్ గారు, మధుసూదన్ గారు, సుభాష్ గారు ఖచ్చితంగా రావాలి గారు. లింబాద్రి, పీతాంబర్, మెంబర్స్ ఎక్కడైనా ఇక్కడ దాకా చేస్తారంటే రండి అంటున్నాం. రండి, వచ్చేయండి. మన గ్రామస్తుడే మీరు, అందరు కూడా పదవులు తీసిన వారే, ఎవరో కాదు మీరు. గ్రామానికి దీని తర్వాత గ్రామ మాజీ సర్పంచ్ గారు మాక్టూరు మధుసూదన్ గౌడ్ గారిని సన్మానం చేస్తారు. మాక్టూరు మధుసూదన్ గౌడ్ మాజీ తర్వాత మాక్టూరు మధుసూదన్ గౌడ్ గారితో ఉప సర్పంచ్గా చేసినటువంటి మరి మా నారాయణ రెడ్డి గారు, సుభాష్ గారికి మరొకసారి చెప్తున్నాను, రండి ఎక్కడ హెడ్ మాస్టర్గా మాది మీరు అప్పుడు ఉంది కాబట్టి వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ జీపీ కారాబార్ రాజేందర్ గారు. రాజేందర్ గారిని జీపీ కారాబార్ రాజేందర్ గారిని అరుణ్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. అందరూ చేస్తారు, అందరూ సహకరిస్తున్నారు. వారు కూడా సన్మానించవలసింది. అందరూ కూడా చెప్పలు కొడుతూ సన్మానిస్తాం. నూతనంగా ఎన్నుకున్నటువంటి గ్రామ కమిటీ, గ్రామ వార్డు మెంబర్సు, గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యువ నాయకులు, వచ్చినటువంటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా మేము అప్పుడు కూడా నారాయణ రెడ్డి గారిని అన్నాన్ని పిలిచేవాళ్ళం. చిన్న వయసే అయినా ఆయన ఊరికి సేవ చేయకుంటే సుంకట ఈ వైపున ఉండేది కాదు. ఎక్కడో అడవిలో నుంచి వచ్చేవాళ్ళం. మార్గం ఇది లేదు, మోర్తాడు నుంచి వచ్చేది కాదు. మోర్తాడు నడి గ్రామం నుండి అడవిలో గుండా, దాని కస్పతో అంటారు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత తెలిసే ఉంటుంది. అది ఇప్పటికా తో ఉంది, అది 8 గజాల విస్తీర్ణం కలిగినట్టు తో. అక్కడ దిగి ఇక్కడికి నడిచొచ్చేవాళ్ళు. కురుగ్రామం ఎందుకు పనికిరాని గ్రామం. తను లాయర్గా ఉన్నాడు కాబట్టి, క్రిమినల్ లాయర్, అందులో కూడా ఆరితేరినటువంటి లాయర్. సింకెట్ నుంచి ఆ టైంలోనే మన ఏరియా నుంచి సుమారు, అంటే ఈ భీమ్గల్ కానీ నిజామాబాద్ ఏరియా నుంచి, సింకెట్ నుంచి, కుగ్రామం నుంచి ఒక లాయర్గా వెళ్ళి ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి, నా ఊరే ఈ స్థితిగతిలో ఉంటే నా బతికేలా అనేటువంటి ఆలోచన కలిగి ఈ మార్గాన్ని పిలిపించి అక్కడే ఉన్నటువంటి దొరగారు సుభాష్ రెడ్డి గారు వారిని సాయం తీసుకొని ఈ మార్గాన్ని, ఈ భీమ్గల్కు ఈ మార్గం చేసినటువంటి ప్రప్రథమ వ్యక్తి ఎబ్ నారాయణ రెడ్డి గారి, ఆ పండిత నారాయణ రెడ్డి గారు. తర్వాత సుంకట బ్యాటరీలు పట్టుకొని తిరిగే వాళ్ళం, చీకట్లో నివసించే వాళ్ళం. దాని పెద్ద ఉంటాం. అక్కడ ఇప్పుడు వేసేటువంటి స్తంభం ఇంకా ఇప్పటి వరకు అట్లనే ఉంది. దాన్ని మార్చడానికి కూడా ఇప్పటికే వరకు ధైర్యం కావట్లే. ఆయన సేవ, ఆయన ఆలోచన సరళే లేదు. అయితే ఇంకొక విషయం, ఆయనకు నచ్చని తత్వం ఏంటంటే, సింకుట్లో వాగులో నుంచి లిఫ్ట్ చేయడానికి ఆయనకు
బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దు, అప్పటి పెద్ద మనుషులు అరే మన భూములు పోతాయి, జాగాలు పోతాయని నిరాకరించడం వల్ల ఈ సింగడు కొంత వరకు దూరం అయ్యాడు. అంటే సేవ చేద్దామంటే అడ్డుకునే వాళ్ళు కూడా ఈ ఊళ్ళో ఉన్నారా అనే ఆలోచనతో అప్పటి నుంచి ఆయన త్రినేత్రమంతా మూసివేసిండు. ఆ పైన కాకుండా ఆయన కాలేజీలు ఏర్పాటు చేసి మనటి పేదపేట విద్యార్థులకు దాన్ని ఇప్పటికున్నాడు జూనియర్ కాలేజీ. అది నా పండిత్ నారాయణ రెడ్డి గారు అక్కడ చైర్మన్గా ఉండేవాళ్ళు. ఎవరైనా పోయి అయ్యా నా బిడ్డకి ఏం దిక్కులేదు, అన్నం లేదు అంటే అక్కడ అనేక మందికి చదువులు చెప్పించి ఉన్నత విద్యను బోధించినట్టు మహత్తరమైన వ్యక్తి పండిత్ నారాయణ రెడ్డి. ఆయన లేని లోటు మీరు అట్లా రావండి, రండి పోతుంటే అయ్యగారు వచ్చారు పోయాను ఇదే పొద్దున అయి ఉంటే అసలు నారాయణ రెడ్డి కొడుకు ఎవరు చూడాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు మా వాళ్ళంతా. పోనీ ఇప్పటికి సాయం పెట్టుకున్నది ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. సరే జరిగింది. అయ్యగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను మరొకసారి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. If we hear an audio, people play Solitude to my grandpa every second Feb. And I'm thankful and grateful to all of you. సేవలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అదేవిధంగా మన గ్రామానికి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో వారి యొక్క అడుగు జాడల్లో కూడా వారి కుమారుడు సభ అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారికి మరియు వేదిక పైన ఆశీనులైనటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు నిజామాబాద్ నుంచి ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి దివంగత నారాయణ రెడ్డి సారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు. అయితే సారు చివరి దశలో అంటే సారు చివరి దశ అనుకోలేదు మేము, కానీ ఒకసారి అనుకోకుండా నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను సార్ ఫోన్ వచ్చింది, నేను ఎంపీ నారాయణ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను అన్నారు. అది కూడా నరసింహారెడ్డి సార్ గారు ప్రోద్బలంతో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సార్ ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ మాట్లాడి స్కూలు పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఫోన్ చేసేవారు. ఒకరోజు నన్ను పిలిచిరు, నేను నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. ఉమెన్స్ కాలేజ్ సారు ఎట్లా ఉంటారు అనుకున్నాను, కానీ కురువృద్ధుడు సారు, ఆజానుభావుడు, తెల్లని వర్చస్సు, మంచి ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. పిలిచి మాట్లాడడం జరిగింది. తర్వాత నరసింహారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో పాఠశాలకు సుమారు ఒక 10 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు సారు ఉన్నప్పుడు చెరుకు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి బిల్డింగ్ కొంచెం ఉరుస్తుంది అని చెప్పడం వల్ల దానికి సుమారు 4 లక్షల రూపాయలతోటి పైన చిన్న చిప్స్ తోటి ఆ ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. తర్వాత కాంపౌండ్ వాళ్ళు పాఠశాలగా ఉంది సార్ అంటే పాఠశాల తర్వాత ఒక 4 లక్షల రూపాయలతోటి ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. పిల్లలకు అవసరమైనటువంటి కంప్యూటర్లు ఒక 5 కంప్యూటర్లను ఇవ్వడం జరిగింది. తర్వాత ఆట వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. సారు ఆ రోజే సన్మాన కార్యక్రమం యాక్చువల్లీ 2/2/2020 రోజు మనకు అపూర్వ టెంపుల్లో సన్మాన కార్యక్రమం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా అందరూ స్టాఫ్ అందరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అంతలోపునే వారి మరణ వార్త వినడం జరిగింది. కాబట్టి సార్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మన పాఠశాలకే కాదు, పక్కకు కోమన్పల్లి, కుక్నూరు పాఠశాలలకు, వివిధ ఆర్మూర్లో ఉన్న పాఠశాలకు కూడా కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తి ఈ ఊరు నుంచి ఆ కాలంలో ప్రైవేటు ఇండిపెండెంట్గా గెలిచి మన భారతదేశానికే ఎంపీగా కావడం జరిగినటువంటి గర్వకారణం. విద్యార్థులు కూడా మరి ఈ విషయాన్ని గుర్తించి రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పేసి ఎంపీగా అప్పుడు ఆ కాలంలో ఎంపీ అనేటువంటిది చాలా మెంబర్ ఆఫ్ పార్లమెంటు. కాబట్టి విద్యార్థులు కూడా మరి మన ఊరు నుంచి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మీరు ఇంటర్నెట్లో అబౌట్ నారాయణ రెడ్డి గారు అని కొడితే మొత్తం ఆయన యొక్క జీవిత చరిత్ర వస్తుంది. కాబట్టి ఆయన బాటలో మీరు కూడా నడవాలని మరి మమ్మల్ని పిలిచి మా పిల్లలకు నారాయణ రెడ్డి గారి మార్గదర్శనం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. తండ్రి పండిత్ నారాయణ రెడ్డి గారి 6వ వర్ధంతిలో మేము మా స్వగ్రామం సుంకెట్కి చేసి ఇక్కడ తనకు తగిన బార్లు ఇచ్చి వాళ్ళకు కూరోళ్ళు, కొత్త పంచాయతీ సర్పంచ్, వాళ్ళ విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది.
అది చాలా సంతోషమైంది మాకు. ఇక్కడికి ఊరికి వచ్చి ఇక్కడ అందరినీ కలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది అందుకోసమే నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడున్న జగలేదు మా పాత ఇల్లు. ఇప్పుడు మనకు ఎన్నో జ్ఞాపకాలు, మెమరీస్ వచ్చినాయి బ్యాక్. అండ్ చాలా బ్రహ్మాండంగా మాకు ఎదుర్కొని సన్మానం చేసిండు నరసింహారెడ్డి గారు, మన సర్పంచ్ గారు, వీళ్ళు అందరూ. దానికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పి దానికి మరో చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా గ్రామ వాస్తవ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్నయ్య గారు అయినటువంటి ఎం నారాయణ రెడ్డి గారిది 6వ వర్ధంతి సందర్భంగా మా గ్రామానికి వాళ్ళ కుమారుడు, ఓడలు, మనమరాలు వచ్చేసి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సన్మానించడం జరిగింది. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులను మరియు పెద్ద మనుషులను అందరినీ సన్మానించడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఏంటంటే చాలా 2-3 సంవత్సరాల తర్వాత అరుణ్ రెడ్డి గారు, అంటే ఆయన కుమారుడు, కోడలు వాసవి గారు, మన్మరాలు అందరూ వచ్చి ఇక్కడికి అందరితో కలిసి భోజనం చేసి అందరికీ సంతృప్తిగా భోజనాలు పెట్టినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మరీ అందరికీ గ్రామస్తులు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే వారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లనే గ్రామానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కాపాడాలని కోరుకుంటూ గ్రామస్తుల తరఫున వారికి మరి మా గ్రామస్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.